ఆయన ప్రేమ చొప్పున మరొకసారి మనం ఆయన సముఖంలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం చదివిన లేఖన భాగంలో నుంచి ఒక అంశాన్ని రోజు మనం నేర్చుకుందాం. ఒకసారి మరలా వచనం చదువుదాం. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసు వారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట మనకు అనిపిస్తుంది. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించాలి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. వీలైతే మరొక భాగాన్ని మనం వచ్చే వారంలో ఆలోచించాం. అంటే మనుషులకి ఏది ఘనమైందో, మనుషులకి ఏది గొప్పదో, సమాజంలో మనుషులు ఏది గొప్పగా ఎంచుతారో అది దేవునికి ఎలాగుంటుందంట, అది అసహ్యం అండి. దేవునికి అసహ్యం వేస్తుందంటే మనుషులు ఏదైతే గొప్పగా, ఘనంగా, ఉన్నతంగా ఎంచి చూస్తుంటారో అది పరమ తండ్రి పూర్తిగా అసహించుకుంటాడు. మనుషులకి ఘనమైనది దేవుని ప్రజలకు కూడా ఘనమైనది కాకూడదు. ఎందుకంటే సమాజం వేరు, దేవుని ప్రజలు వేరు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. మనం ప్రత్యేకించబడిన వాళ్ళు. మనం పరలోకపు వాసులం. మనం భూనివాసులం కాదు. మనం పరిశుద్ధ జనం. మనం ఏర్పరచబడిన వంశం. మనం దేవుని సొత్తు. మనం ఇంకా ఏమంటాడు, రాజులైన యాజక సమూహం. లోకానికి క్రైస్తవుని యొక్క విలువ తెలియకపోవచ్చేమో, కానీ క్రైస్తవుడిని పరలోకం దేవుడు చాలా ఉన్నతంగా చూస్తున్నాడు. ఆయన ఏంటి, మీరు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తున్నా, మీరు ఒకవేళ లోకం తిరస్కరించవచ్చు, తుస్కారంగా మాట్లాడవచ్చు, విలువ లేని వారిగా గొప్పవారిగా ఎంచకపోవచ్చు. కానీ పరమ తండ్రి పరలోకం ఏమని పిలుస్తుందంటే, మీరు ఏర్పరచబడిన వంశం, మీరు పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, మీరు రాజులని యాజక సమూహం, మీరు మూర్ఖులకు వక్ర జనం మధ్య నుంచి వేరైన వాళ్ళం, మూర్ఖులకు ఈ తరం నుండి వేరైన వాళ్ళం. అంటే మనము ఒక ప్రత్యేకమైన జనం కాబట్టి, మనం ఒక ప్రత్యేకమైన జనాంగం కాబట్టి మనుషులకు ఏది ఘనమైందో మనకు అది ఘనం కాకూడదు. మనుషులు ఏది గొప్పగా ఎంచుతారో, మనుషులు ఏది ఉన్నతంగా ఎంచుతారో దేవుని ప్రజలమైన మనము దాన్ని ఉన్నతంగా, ఘనంగా మనం ఎంత మాత్రం కూడా ఎంచకూడదు. ఎందుకంటే అది దేవునికి అసహ్యమైంది, దేవుని యొక్క దృష్టికి అసహ్యమైనది. ఇప్పుడు దేవునికి అసహ్యమైందంటే మనకు కూడా ఎలాగ ఉండాలి? మనకు కూడా దేవునికి అసహ్యమైందంటే మనకు కూడా అసహ్యంగానే ఉండాలా? దేవునికి అసహ్యమైంది నీకు ప్రీతిగా ఉందంటే మనం దేవుని పిల్లలు ఎలాగవుతాం? అసలుకి దేవుని పిల్లలం కాదు, చెప్పుకుంటున్నాం అంతే. మనం దేవుని బిడ్డలమని మేము కూడా చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు ప్రేమించేది ప్రేమించాలి, దేవుడు అసహించుకునేది అసహించుకోవాలి. ఆయన దేన్ని అసహించుకుంటాడో నీకు కూడా అది అసహ్యమైతే అప్పుడు మనం దేవుని బిడ్డలం, అప్పుడు మనం దేవుని ప్రజలం. ఆయనకు అసహ్యమైంది మనకు కూడా ప్రీతిగా ఉందనుకో, మనం ఎలా దేవుని ప్రజలు అవుతాము? కాబట్టి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటాడు. ఇందుకు ఏంటి అని మనం ఆలోచన చేస్తే
ఒక పాయింట్ గురించి మనం ఆలోచించేద్దాం. ఆ సందర్భాన్ని బట్టి మాత్రం ప్రభువుని యేసు మాట్లాడిన మాట ఏంటంటే ధనాపేక్ష గురించి అక్కడ మాట్లాడాడు. అది వీలైతే వచ్చే వారం నేర్చుకుందాం మనం. కులము అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించాలి. ఎందుకంటే కులము అనేది కూడా మనుషుల్లో ఘనంగా ఎంచబడుద్ది. కులం కూడా మనుషుల్లో ఘనంగా ఎంచబడుతుంది. ఉన్నత, నిమ్మన అనే పదాలు ఉపయోగిస్తుంటారు కదా. ఉన్నత కులస్తులు, నిమ్మన కులస్తులు అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. కులాన్ని బట్టి సమాజంలో గౌరవం పొందటం, కులాన్ని బట్టి ఉద్యోగాలు పొందటం, కులాన్ని బట్టి గౌరవాన్ని పొందటం లోకంలో మనం చూస్తుంటాం అన్నమాట. అంటే ఉన్నత, నిమ్మన అనే ఒక భేదాలు కనపరచడం అనేది చూస్తుంటాం. ఒకవేళ ఉన్నత కులస్తులైతేనేమో వారిని గౌరవించటం, నిమ్మన కులస్తులైతేనేమో వాళ్ళని దూరంగా పెట్టడం, వారితో మాట్లాడకుండా, వారితో సహవాసం చేయకుండా దూరంగా ఉంచడం అనేది లోకంలో మనం చూడవచ్చు. అది దేవునికి పూర్తిగా అసహ్యం అన్నమాట. అసలు ఏంటి కులం ఏం చేస్తుంది? అసలుకి కులానికి మూలం ఎవరు? క్రైస్తవుడు అసలుకి దాని గురించి ఆలోచించాలి లేదనే విషయాలు మనం కొద్ది నిమిషాలు ఆలోచించాలి. మొట్టమొదట కులము అనేది ఏం చేస్తుంది? కులం ఏం చేస్తుంది? కులం ఏం చేస్తుందంటే ఒకటి మనుషులను విభజిస్తుంది. మనుషులను విభజించేది కులం. మనుషులను విభజించేది కులం. ఇంకా కులము అనేది అసమానతలకు కారణం అవుతుంది. సమానత్వానికి కారణం కాదు కులం. కులం సమానత్వానికి కారణం కాదు. దేనికి కారణం? అసమానతలకు కారణం కులం. అసమానత. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారో తెలుసా? రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా కులాన్ని వాడుకుంటారు. ఓటు బ్యాంకుగా రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు? కులాన్ని వాడుకుంటారు. పలానా ఏరియాలో కులం, పెద్ద కులం ఉంది, ఆ కులస్తుని కనుక నిలబెట్టామంటే ఖచ్చితంగా మనకి ఆ కులంలో ఉన్న ఓట్లన్నీ ఏమైపోతాయి? మనకే పడిపోతాయి. అంటే మన భారతదేశంలో ఎక్కువగా జరిగేది అదే. అంటే పలానా ఓటు బ్యాంకు, పలానా ఏరియాలో, పలానా జిల్లాలో, పలానా నియోజకవర్గంలో ఎవరున్నారు ఎక్కువగా? ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ అలాంటి వ్యక్తిని నిలబెట్టామనుకో మన పార్టీ గొప్పగా గెలుస్తుంది. అంటే కలిసి ఉన్న వారిని అవసరమైనది విడగొట్టేస్తాను అనమాట. ఆ కులం అనేది భేదాలు సృష్టించేస్తాం మనుషుల మధ్య. అంటే మనుషుల మధ్య భేదాలు గుర్తించి అసమానతలకు కారణం అవుతుంది. అవసరమైతే పగ, ప్రతీకారాలకు కూడా కారణమవుతుంది అన్నమాట. ఒకవేళ నిమ్మన కులస్తుడు ఉన్నత కులస్తుని ఎవరైనా వివాహం చేసుకుంటే పగలు, ప్రతీకారాలు సృష్టించేసి చివరికి హత్యల దాకా వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం కదా. అవన్నీ కొత్త కాదు మనకి. పరువు హత్యలు లోపల ఎన్ని జరుగుతున్నాయి? అంటే ఎంత వేగంగా దేశం అభివృద్ధి చెందుతున్నా సరే, టెక్నికల్గా ఎంత ముందున్నా సరే, మనుషుల్లో మాత్రం ఆ భావజాలం అనేది పూర్తిగా ఎంత మాత్రం కూడా చావలేదు. లోకం సంగతి వేరే. లోక సంబంధుల యొక్క భావాజాలది చావకపోయినది వేరే, కానీ మనకు సంబంధం లేదు అది. కానీ క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన తర్వాత, క్రీస్తులో ఉన్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఒక నూతన సృష్టిగా చేయబడిన తర్వాత కూడా అదే భావాజాలంతో నువ్వు బ్రతుకుతున్నావంటే క్రైస్తువుని ఎలాగనాలి? అసలు నిన్ను క్రైస్తవులు అని ఎలా పిలవాలి? ఆ భావాజాలం నీ మనసులో ఆ భావాజాలం అనేది గూడు కట్టుకోకూడదు. అది దాన్ని సంపూర్ణంగా చంపేయాలి, దాన్ని తీసేసేయాలి. ఎందుకంటే అది పూర్తిగా గ్రంథానికి, దైవానికి అది పూర్తిగా విరుద్ధమైంది, వ్యతిరేకమైంది. అది పూర్తిగా వ్యతిరేకమైంది. అది
అలాంటి భావజాలాలు మన మనసులో కానీ మన ఆలోచనలో కానీ ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే అది మనుషుల వల్ల కలిగింది కానీ దేవుని వల్ల కలిగింది కాదు అది. కాబట్టి మనుషుల్ని విభజించి అసమానతలకు కారణమయ్యి, పగలు ప్రతీకారాలకు కారణమయ్యి, చివరికి హత్యల వైపు మనుషుల మధ్య భేదాలు పుట్టించి మనుషుల మధ్య దూరాన్ని పెంచే అలాంటి దానిని ఏం చేస్తున్నారంటే ఈరోజు అనేక మంది మనుషులు దాన్ని ప్రేమించి ఆ భావాజాలంతో బ్రతకటం అనేది మనం చూడవచ్చు. 2, కులము అనేది దేవుని వలన కాక మనుషుల నుండి కలిగినది. అంటే కులానికి మూలం ఎవరు కాదు? దేవుడు కాదు. కులానికి ఈ విధంగా రకరకాల జాతులకి, రకరకాల క్యాస్టులకి దేవుడు ఎంత మాత్రం కూడా మూలము కానే కాదు. మరి ఎవరు కారణం? మనుషులు కారణం. అది మనుషుల యొక్క సృష్టి. అది మనుషుల యొక్క మనసుల్లో నుంచి, వారి భావాల్లో నుంచి పుట్టింది అది తప్ప దేవుని యొక్క మనసులో నుంచి, ఆయన సంకల్పంలో నుంచి పుట్టింది ఎంత మాత్రం కూడా కానే కాదు. దేవుడు కాదు. మనుషుల వలన కలిగినదా, దేవుని వలన కలిగినదా? చదువుదాం మాట, మీకు తెలిసిన మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చదువు ఒకసారి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? ఒక అద్భుతమైన ప్రశ్న. అంటే ఏం చేయాలన్నా సరే అధికారం పరలోకం ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలా? మనకి పరలోకం అధికారం ఇవ్వాలి, మనుషులు కాదు. బాప్తిస్మం ఇస్తున్నాడు యోహాను. అసలు యోహానుకి బాప్తిస్మం ఇచ్చే అధికారం మనుషులు ఇచ్చారా, పరలోకం ఇచ్చిందా? కాబట్టి మనుషుల వలన కలిగినదా, దేవుని వలన కలిగినదా? అలాగే ఈ జాతి అనేది, కులము అనేది దేవుని వలన కలిగింది కాదు. ఇది దేవుని వలన ఎంత మాత్రం కూడా కలగల, మనుషుల నుండి కలిగింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారన్న ఈ భూమి ప్రపంచ జనాభా ఎంత? మన భారతదేశంలో 150 కోట్లు. ప్రపంచ జనాభా ఎంత? 500 కోట్ల? 750? సరే, ఒక 750 కోట్లు అనుకోండి. అంటే 750 కోట్ల మంది జనం ఉన్నారు కదా. ఈ 750 కోట్ల మంది జనం కూడా ఎవరి నుండి వచ్చేసారు? సైలండ్ గారు, ఎవరిలో నుండి వచ్చారు? 750 కోట్ల మంది ఎవరిలో నుంచి వచ్చారు అని మనం బైబిల్ అడిగామనుకో, 26వ వచనం చదువు ఒకసారి. శాంతి 17:26. అపోస్తుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. అంటే ఈ భూమి మీద కాపురముండే ప్రతి మనిషి, ఈ భూమి మీద కాపురముండే ప్రతి జాతి కూడా ఎంతమంది నుంచి వచ్చారంట? ఒక్కళ్ళ నుంచి వచ్చాడు. ఎవరా ఒక్కడు? ఆదాం. ఇప్పుడు ఎందుకు ఆదాముది ఏ జాతి? ఇప్పుడు ఆదాముది ఏ జాతి అయితే ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషిది కూడా అదే జాతి కదా. ఎందుకంటే యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి, చివరికి స్త్రీ కూడా ఎవరిలో నుంచి వచ్చింది? ఇప్పుడు స్త్రీని దేవుడు ఆదాం చేసినట్లు ఏమైనా చేశాడా? అలా చేయలేదు, మట్టిలో నుంచి చేయాల. ఎలా చేశాడు? ఎవరిలో నుంచి? స్త్రీ కూడా ఎవరిలో నుంచి వచ్చింది? హవ్వ కూడా ఆదాములో నుండే వచ్చింది. నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడిన అంటాడు.
ఇప్పుడు ఆదాముది ఏ జాతి అయితే దాసన్న గారు మంద కూడా అదైతే కదా, యావత్ భూమి మీద కాపురం ఉండటం, కాలక్రమంలో జలప్రలయం రావటం, నశించిపోవటం, తర్వాత నోవహుకి 3 కొడుకులు, మరలా 3 కొడుకుల ద్వారా జాతి అనేది విస్తరించటం. ఏదేమైనా సరే అందరూ కూడా ఎవరి నుంచి వచ్చాడమ్మా? ఆదాము నుంచి కదా. కాబట్టి దేవుడు నరులందరినీ కూడా ఏకరీతిగా నిర్మాణం చేశాడు. పలానా జాతి, పలానా జాతి, పలానా జాతి. పుక్కిటి పురాణాలు అనమాట లోకంలో. ఒక జాతి ఏమో శిరస్సుల నుంచి వచ్చారు, ఒక జాతి ఏమో ఛాతీల నుంచి వచ్చేసారు, ఒక జాతి ఏమో తొడల్లో నుంచి వచ్చేసింది, ఒక జాతి ఏమో పాదాల నుంచి వచ్చేసింది. ఎలా ఎలా ఇంపాసిబుల్ అది? అసలు అది ఇంపాసిబుల్ అని అసలు అది ఆలోచన చేస్తే. అదేంటి అంటే దేవుడు ఏమన్నంత పక్షపాత? దేవుడు అలా పక్షపాతం కలిగి ఉన్నతస్తులు లేకుంటే నిమ్మనస్తులని ఒకవేళ దేవుడు అలా సృష్టిస్తే పక్షపాతం అవుతాడు. పక్షపాతం కలిగిన వాడు దేవుడు ఎలాగవుతాడు? దైవత్వం కాదు కదా అది. పక్షపాతం అనేది దైవత్వం కాదు అది. దేవుడు నరులందరినీ కూడా ఏం చేశారంటే ఏకరీతిగా నిర్మించాడు అన్నమాట. ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు వాస్తవానికి. అక్కడనే 10వ అధ్యాయం చూడు ఒకసారి, ఆ పదం మనకి కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచ్చిన చదువు ఒకసారి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతం లేదు ఆయనలో. ఉన్నత నిమ్మన అనే పదాలు పలుకుతున్నావంటే ఆ భావాలు ఉన్నాయంటే నీలో పక్షపాతం ఉంది. మనుషుల్లో పక్షపాతం ఉంటుందిరా, దేవునిలో ఉంటుందా? ఉండదు. మనుషుల్లో అది చావదు, దేవునిలో అది ఎంత మాత్రం కూడా అది పక్షపాతం అనేది ఉండదు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి. దేవుడు పక్షపాతి కాడు. నరులందరినీ దేవుడు ఏం చేశాడంటే ఏకరీతిగా ఒకే విధంగా నిర్మాణం చేశాడు. 2వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 2:11. దేవునికి పక్షపాతము లేదు. చాలు, దేవునికి పక్షపాతము లేదు. కొందరు దేవుడు దూషిస్తారు, కొందరు దేవుని దూషి ఈ దేవుడు ఎందుకని ఇలాంటి కులాలు నన్ను పుట్టించేశాడు, లేదంటే ఇలా కులాలు చేశాడండి దేవుడు, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని దేవుడిని దూషిస్తారు కొంతమంది. ఆ కన్నులు మూసుకుపోయి హృదయం మూసుకుపోయిన అంధకారం అయిపోయిన మనుషులు ఏం చేస్తారంటే దేవుని దూషిస్తుంటాడు అన్నమాట. కానీ వాస్తవానికి దేవుడు కారణం అంటే దేవుడు కారణం కాదు. ఎవరు కారణం? మరి మనుషులు కారణం. అది మనుషులు కారణమే తప్ప దేవుడు ఎంత మాత్రం కూడా కారణం కానే కాదు. మన ఇండియా సరిహద్దులు దాటామనుకున్నా ఇది కనిపిస్తుంది అసలుకే. మన భారతదేశపు సరిహద్దులు దాటితే ఇది కనిపిస్తుందా? విచిత్రం ఏంటో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈ భేదం కనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఇండియా సరిహద్దులు మనం దాటుతామో ఏ మాత్రం కూడా అది కనిపించదు. అది ఏం కనిపించదు అనమాట. అది ఎలా వచ్చింది మరి? మనుషుల యొక్క సృష్టి, అది మనుషులు పుట్టించింది. అది అంటే కొంతమంది ఏమంటారంటే వృత్తి నుంచి వచ్చిందని మాట్లాడతారు ఎక్కువ మంది. అది వృత్తి నుంచి పుట్టింది తప్ప అది పుట్టుకలోనో లేకుంటే మానవ జాతి ఆవిర్భావంలో వచ్చింది కాదు. ఇది భూమి మీద మానవ జాతి ఆవిర్భావంతో ఇది ప్రారంభం కాలా. ఈ భూమి మీద మానవ జాతి యొక్క ఉనికి ప్రారంభంతో కులం ప్రారంభమైందా? కాలా. అది అలా మధ్యలో వచ్చింది. అది సుమారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చేసింది. అది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మనుషులు రకరకాల వృత్తుల వలన ఫలానా పేర్లు పెట్టేశారు తప్ప దేవుడు ఎంత మాత్రం కూడా కారణమో కానే కాదు. నెంబర్ 3 క్రీస్తులోనికి ప్రవేశించిన వ్యక్తి ఏమని పిలువబడాలి? మోషలో ఉండే త్యాగం
నీలో నాలో ఉండకపోవచ్చు. మోషే చేసిన త్యాగం నువ్వు నేను చేయకపోవచ్చు. కానీ ఒక విషయంలో ఉన్న మోషేని అనుసరించొద్దా? మోషేని ఫాలో కావద్దా? మోషేని మాదిరిగా తీసుకోవద్దా? మోషే చేసినట్లు త్యాగం చేయమంటున్నాడు దేవుడు ఎవరు నిన్ను? ఒకవేళ మోషే తెగించినట్లు నీకు నాకు తెగించే ధైర్యం లేకపోవచ్చేమో, కానీ కనీసం మోషే ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఏంటో తెలుసా? వాస్తవానికి ఫరో కుమార్తెగా పెరిగాడు, కానీ ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలిపించుకోవటం అతనికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఆయనకి. కానీ మనం ఎలా పిలిపించుకోవడం ఇష్టం అన్నమాట మనకి. అంటే గతంలో ఏ జాతుల నుంచి మనం వచ్చామో ఇప్పుడు కూడా ఎలా పిలిపించుకోవడం ఇష్టపడుతుంటాం మనం. అంటే మోషే లాంటి తెగింపు నీలో నాలో ఉండకపోవచ్చు, కానీ మరి మోషే ఆలోచించినట్లు ఈ విషయంలో కూడా ఆలోచించొద్దా అన్నా? మోషే ఏమంటో తెలుసా? 40 సంవత్సరాలు ఎలా ఎక్కడ పెరిగాడు ఆయన? అంతఃపురంలో కదా పెరిగింది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు కదా. కానీ అలా పిలిపించుకోవటానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలే. చదువుదాం, మీకు తెలిసిన మాట. ఫిబ్రవరికి 11వ అధ్యాయము 26. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువు సంధ్య. 11వ అధ్యాయము 24-25 కలిసినాయి కదా. మోషే పెద్దవాడైనప్పుడు అక్కడ నుంచి చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలా. పెరిగింది అక్కడే కావచ్చు, తిన్న తిండి అక్కడదే కావచ్చు, సకల విద్యలు అక్కడ అభ్యసించాడు ఆయన. సకల విద్యలు, ఐగుప్తు యొక్క సకల విద్యలు అంతఃపురంలో అభ్యసించాడు. మాటల్లో కార్యంలో ప్రావీణ్యత సాధించాడు. కానీ ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలా. అలా అనిపించుకోవడానికి కానీ అలా పిలువబట్టడానికి కానీ మోషే ఏమాత్రం కూడా అంగీకరించలా. ఈరోజు క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత కూడా సహోదరులారా, ఎలా పిలిపించుకోవడానికి, ఎలా అనిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం? అంటే మేము క్రైస్తవులు నిర్భయంగా కూడా చెప్పలేమా? అన్యజనుల కంటే క్రిస్టియన్స్లోనే కనిపిస్తుంది, చర్చికి వెళ్ళే వాళ్ళలోనే కనిపిస్తుంది. అన్యజనుల కంటే చర్చికి వెళ్ళే వాళ్ళల్లోనే ఆ కులజాడ్యం ఎక్కువగా కనిపిస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన అసలు పేరు ఏంటో తెలుసా? ఏం పేరు అసలు పేరు? పుచ్చలపల్లి వెంకట సుందర రామిరెడ్డి. కులం అంటే ఆయనకి అసహ్యం. చివరిగా రెడ్డి అనే పదం తీసేసి పుచ్చలపల్లి సుందరయ్య. అంటే ఆయనలో ఉన్న విచక్షణ ఎవరిలో లేదు ఇప్పుడు? క్రీస్తు తెలుసు ఆయనకి, గ్రంథం తెలుసు ఆయనకి, బోధించబడ్డా, వాక్యం బోధించబడ్డా. అంటే ఈరోజు మనం క్రీస్తుని అంగీకరించిన, వాక్యం బోధించబడినా సరే మనం ఎలాగున్నాం? తీసేసినట్టు ఆయన చివరి రెడ్డి తీసేసి సుందరయ్య అని పిలిపించుకుంటాడు ఆయన. అందరికీ తెలుసు, తెలియగానే ఆయన. అంటే అన్యజనుల్లో కంటే ఆ జాడ్యం ఎక్కువ ఎవరిలో కనిపిస్తుందో తెలుసా? ప్రార్థనకి వెళ్ళామని ఎక్కువ కనిపిస్తుంది. డినామినేషన్లు అయితే ఏ కులాన్ని చర్చి ఆ కులమే. మా ఊర్లో కూడా ఉంది. అక్కడ ఏ కులం చర్చి ఆ కులందే. కుదరదు. మరలా పాస్టర్ కూడా ఆ కులమైనా కావాలంట. మరలా ఎందుకు? ఇంకా ఇప్పుడు చర్చికి వెళ్ళడం ఎందుకు? ప్రార్థనకి ఎందుకు? ఒకవేళ వాళ్ళు కనుక మీటింగ్ పెట్టి భోజనానికి పిలిచిన అనుకో, ఆ కులస్తులు బోరంట వాళ్ళు. ఆశ్చర్యకరం ఏంటంటే క్రీస్తు సంఘం పెట్టాడు. అదే ఊర్లో ఒక ఆయన చెప్పాడు, ఒకన్నా క్రీస్తు సంఘం పెట్టాడు తమ్ముడు, బైబిల్ క్లాస్ పెట్టాము, పిలిచాము, లేదా భోజనానికి పిలిచేసాము, రాలేదు. తర్వాత తెలిసింది నాకు, కొంతమంది చెప్పారు ఏంటంటే ఆయన ఒక ఉన్నత కులస్తుడు అంట, ఇక్కడ భోజనానికి రాడంట. మళ్ళీ క్రీస్తు సంఘం సువార్థికుడు ఆయన.
ఇక్కడ అదర్ క్యాస్ట్ వేరే క్యాస్టులు వచ్చేస్తారు, ఇక్కడికి అంతా కూడా వేరే క్యాస్టులు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడాలి. మరలా అదే ఊర్లో క్రీస్తు సంఘం అని మరలా సువార్థికుడిగా పనిచేస్తున్నాడు ఆయన. ఇలా జరిగింది తమ్ముడు అంటాడు అనమాట ఆయన. అంటే చూడండి, అంటే అది ఎక్కువ ఎవరిలో కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఏ కులానికి చర్చి ఆ కులానికే, ఏ కుల పాస్టర్ ఆ కుల పాస్టరే. మావాడైతే మేము వెళ్తాం, వేరే వాళ్ళు వచ్చి రావు అనమాట. ఆ మత్స్యకలు ఎక్కువగా కనిపిస్తుంది క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా. క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఒక్కోసారి. చర్చిల్లో కూర్చున్న చోట కూడా వివక్ష అనమాట. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ సమాజ మందిరంలో కూర్చున్న దగ్గర ఒక భేదాభిప్రాయాన్ని కనపరిచినది మనం చూడొచ్చు. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. నా సహోదరులారా, చూస్తున్నారా 210వ పేజీ నేను చదువుతాను. నా సహోదరులారా, మహిమాస్వరూపియకు మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చుని విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, ఏంటంట బంగారు ఉంగరం పెట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు ధరించి మీ సమాజ మందిరంలోకి వచ్చాడు. 2, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చాడు. ఇద్దరు వచ్చారు లోపలికి. ఇద్దరు వచ్చారు లోపలికి. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వాళ్ళని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలము కూర్చుండమని చెప్పి, ఎందుకంటే చేతికి 4 రింగులు ఉన్నాయి, మెరిసిపోతున్న బట్టలు, పట్టు వస్త్రాలు ధరించేశాడు. కూర్చోండి సార్ అని కూర్చేసేసాడు. ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. అంటే ఎందుకు ఎక్కడుందా భేదం? అంటే రచయిత యాకోబు ఎవరికి రాస్తున్నాడు? యూదులకు రాయట్లా, ఈ పత్రిక యూదులకు రాయట్లా. ఎవరికి రాస్తున్నాడు? అంటే చూడండి, ఎక్కడుందా భేదం? ఎక్కడుంది? అన్యజనుల్లో ఉందా? అది పూర్తిగా, అది సంపూర్ణంగా దేవుని యొక్క ప్రజల్లో ఆ భావాజాలం అనేది మన మనసులో అనేది తీసేసేయాలట. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని ఎదుగుతాడు కదా, మన ఆలోచనల్ని మన మనసును చూస్తుంటాడు ఆయన. దాని పట్ల ఒక ప్రీతి, ఒక పక్షపాతం అనేది మనలో ఉండకూడదు. అది ఎంత మాత్రం కూడా ఉండకూడదు మనలో. కొందరు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో, తనిఖీ చేయడానికి ఇంటికి వచ్చేస్తే క్రైస్తవులు కాకపోతే చిహ్నాలు దాచిపెడతారంట. ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం మీరు జరిగిందంట. ప్రాక్టికల్ ఒక ఆయన చెప్పింది నేను మీకు చెబుతున్నాను. నేను కలర్ చూసింది కదా. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, తనిఖీ చేయడానికి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే క్రైస్తవులు కాకపోతే చిహ్నాలు మొత్తం ఏం చేశారు తెలుసా? అన్నీ దాచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ క్రైస్తవులు కాకపోతే చిహ్నాలు కనుక కనిపించాను, కానీ మీరు క్రిస్టియన్సా అంటారు కదా. క్రిస్టియన్స్ అయితే ఇది క్రిస్టియన్స్ గుర్తిస్తుంది కదా. ఈ జాబ్ ఎవరు గుర్తిస్తుంది? ఫలానా వాళ్ళు గుర్తించే జాబ్ ఇది. మరి మీరు క్రిస్టియన్స్ అయినప్పుడు ఈ జాబ్కి మీరు ఎలాగా? అప్పుడు మరి జాబ్ మేము తీసుకోవాలి కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు క్రైస్తవులు కనబడి అన్ని కూడా ఏం చేయాలి? అన్నీ దాచిపెట్టాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సంఘంలో విశ్వాసిగా, ఇంటర్నల్గా క్రైస్తవునిగా, లోకంలో అన్యునిగా, అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు అన్యులుగా, సంఘం దగ్గరకు వచ్చినప్పుడు సంఘంలో ఒకటిగా. అంటే ఎన్ని వేరియేషన్స్ అసలు వేరియేషన్స్ అంటే రకరకాలుగా ప్రవర్తిస్తుంటాం అనమాట మనం. ఒకసారి సంఘంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అన్ని జిల్లాల మధ్యకి వెళ్ళినప్పుడు ఒక రకంగా. అంతేనండి, ఎక్కడుంటే అక్కడ ఒకలాగా ఉండాలండి. అదేలాగా వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళలాగా ఉండాలి అంటారా? అదేంటి చంచలత్వం కదా, అది వేషం కదా. అది ఆ వేషం వేసుకొని ఎలాగ సంఘంలో ఉన్నప్పుడు విశ్వాస వేషం, లోపలేమో క్రైస్తవుని వేషం, అన్ని జిల్లాల దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఒక అన్నిడి వేషం.
అంటే దేవుడు ఎలాంటి మనకు అర్థం కాల. దేవుడు అర్థం కాల ముందు అసలు. అది దేవుడు హృదయాలని అంతరంద్రియాలని పరిశీలించేవాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన లెక్క అడుగుతాడు. ఇదంతా ఏమీ లేదు. దేవుడి పేరు తెలుసు అంతే మనకి. కేవలం దేవుడి పేరు తెలుసు తప్ప దేవుని యొక్క తత్వం ఏంటో మనకి ఇంకా అది కనుక సంపూర్ణంగా అర్థమైందనుకో, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా సరే ఎలాగుంటాం కోట అంతే ఏకరీతి. ఇక్కడ ఎలాగున్నాం? విశ్వాసిగా ఉన్నాం. ఇంకొకసారికి వెళ్తే ఎలాగుంటాం? అక్కడ కూడా విశ్వాసిగా ఉంటాం. కంపెనీకి వెళ్తే ఎలాగుంటాం? పెళ్ళికి వెళ్తే ఎలాగుంటాం? అన్యజనుల మధ్యకి వెళ్తే ఎలాగుంటాం? ఎక్కడికి వెళ్ళినా సరే విశ్వాసగానే ఉంటాం. వేరియేషన్స్ అవసరం లేదు కదా మనకి. కాబట్టి మోషేలో ఉండే ఒక అద్భుతమైన గుణం మనకు అనిపిస్తుంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఏమాత్రం కూడా అని ఒప్పుకోలేదంట. అలా పిలవబడి నేను అలా ఏమాత్రం కూడా పిలవబడని తెలియజేయటం మనం చూడవచ్చు. నాలుగోది క్రైస్తవ్యంలో కులమునకు స్థానం లేదు. గ్రంథానికి సంబంధించింది కానే కాదు అసలు. అమ్మా అసలు కులం అనేది గ్రంథానికి సంబంధించింది కాదు. అసలు క్రైస్తవ్యంలో స్థానం లేదది. ప్రపంచానికి కూడా తెలుసు ఆ విషయం. అవునా? క్రిస్టియన్స్లో కులానికి స్థానం లేదనే సంగతి రాజ్యాంగానికి కూడా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఎవరో తెలియదు? తెలుసులే. తెలిసిన ఏం చేస్తాం? తెలియకేం కాదులే, తెలుసు మనకి. దేవుని యొక్క సంకల్పంలో ఆయన మనసులో ఎంత మాత్రం కూడా లేదు. అంటే క్రీస్తులో ఉన్న వ్యక్తికి ఏం చేయాలంటే పాతవి పూర్తిగా గతించుకోవాలంటే మీకు తెలిసిన మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఏమంటాడు? 17వ వచనం చదువు సార్. 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో. అంటే పాతవి గతించినంటే అర్థం ఏంట్రా? ఏం గతించిపోయింది పాతవి? ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడెవరు? వాడు ఒక నూతన సృష్టి, నూతనంగా జన్మించాడు, నూతనంగా చేయబడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పాతవి గతించెను. చింత చచ్చిన పులుపు చావలేదని ఒక సామెత లోపల. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వ్యక్తి వాస్తవానికి ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు? జరగదు, చచ్చిపోయారా? తెలుసుగా మనకన్నా. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా. అంటే పాతోడు ఏమైపోయాడు? పాతోడు ప్రాచీన పురుషుడు బాప్తిస్మం పొందినప్పుడు ఏమైపోయాడంటే ఆడు చచ్చిపోయాడు. పాతవి గతించినంటే పాత పురుషుడు, పాత వ్యక్తి, ఆ ప్రాచీన స్వభావం ఏమైపోయిందంటే అది సంపూర్ణంగా గతించిపోయింది అనమాట. రోమిలికి రాసిన పత్రికలో చెప్తాడు ఆ విషయాన్ని. చూడొకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీకు తెలిసిన విషయాలే జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. మనుషులలో ఘనంగా ఎంచేది దేవుని దృష్టికి అసహ్యం. గొప్ప గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. మేము పలానా వాళ్ళం అండి, మేము పలానా వాళ్ళం అండి అని గొప్పగా లోకంలో చెప్పుకుంటున్నారు. వారి మాటల్లో, వారి క్రియల్లో దాన్ని చూపించేస్తున్నారు అంతే. వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది, ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. అప్పటిదాకా మంచిగా ప్రేమతో సహవాసం చేశాడు. ఎప్పుడైతే సహోదరుడి యొక్క క్యాస్ట్ తెలిసేసిందో కొంచెం తేడా వచ్చిందని ఒక సహోదరుడు చెప్పేశాడు. అప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నాడు తమ్ముడు, నాతో ప్రేమగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను చెప్పలేదు తమ్ముడు, ఎలానో తెలిసింది, నేను పలానా వాడిని తెలిసింది అతనికి. ఇక ఎందుకు ఒక తేడా వచ్చేసింది తమ్ముడు అతని ప్రవర్తనలో. ఏంటి మీరు వీళ్ళ, నేను వాళ్ళనుకున్నానే అనంటే ఆయన అంతే. ఏంటి మీరు మీరా నేను మీరు అదనుకున్నాను నేను. ఇంకా
ఎక్కడ? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. పేరుంటే చాలదు కదా. క్రీస్తు యొక్క సంఘం అని మనం పేరు పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? పేరు పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. అది ఆ క్రీస్తును పోలి నడుచుకుంటాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు యొక్క మనసు కలిగి బ్రతకాలి. చాలదా? మేము క్రీస్తు సంఘం, మాదే పరలోకం పోయింది, పాతాల ద్వారాలు దాని నిలవ, పాతాలను తప్పించుకుంటాం అని కేవలం గొప్పగా పేరు గొప్పగా చెప్పుకున్నంత మాత్రం ఉపయోగం ఏంటి? అంటే క్రీస్తుని వెంబడిస్తున్నామా అమ్మా? ఆయన అడుగుజాడలో వెళ్ళిపోతున్నామా? ఆయన అడుగులు ఎక్కడ పడ్డాయో మన అడుగులు కూడా ఏం చేయాలి? అంతే. పక్క తలగొడు జరగదు. ఆయన అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది నిత్యత్వానికి. ఆయన అడుగులను పడాలి, ఇంచు కూడా పక్క పడకూడదు అనమాట. ఇంచు పడకుండా ఆ ఫుట్ ఏం చేయాలి తెలుసామా? ఆ పాదం ఖచ్చితంగా అక్కడే పడాలన్నమాట. ఆయన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఆయన అడుగు జాడల్లో వేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు క్రీస్తు సంఘం అంటే, వాళ్ళు క్రిస్టియన్స్ అంటే, క్రైస్తవులు అంటే. అలా కాకుండా పేరు చెప్పుకున్నంత మాత్రాన లోక సంబంధమైన భావజాలంతో బ్రతికితే ఉపయోగం తమ్ముడు. ఎవరిని మెప్పించడానికి? రోమపత్రిక 6వ అధ్యాయం ఏమంటాడు అక్కడ? 6 నుంచి చదువుతాను ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది ఎరుగుదము. కింద పుట్టినట్లు ఏమన్నాడు? ప్రాచీన పురుషుడు. పాత మనిషి ఏమైపోయాడు? సైలెంట్ గాను కృష్ణమూర్తి పాతోడు ఏమైపోయాడున్నా? ఆడేమైపోయాడు? శ్రవణ్ సిలువేయబడ్డాడు. ఆ ప్రాచీన స్వభావం సిలువేసేసాడు. ఇప్పుడు ఎవరు మరి? ఒక నవీన పురుషుడు, ఒక నూతన పురుషుడు, ఒక నూతన స్వభావం అన్నమాట. ఇంకా చదువు 7వ వచనంలో ఏమంటాడు? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఒక అత్యద్భుతమైన మాట. పాపం నుండి విమోచన పొందింది ఎవరు అని ప్రశ్నిస్తామనుకోరా? పాప విమోచన ఎవరికి జరిగిందంటే చనిపోయిన వ్యక్తికి మాత్రమే పాప విమోచన జరిగింది. చనిపోయిన వ్యక్తికి మాత్రమే పాప విమోచన జరిగింది. చనిపోని వ్యక్తికి పాప విమోచన జరగల. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా, క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటాడు. ఆ ప్రాచీన పురుషుడు, పాత వ్యక్తి ఏం చేయాలంటే సంపూర్ణంగా చనిపోవాలి. ఒకప్పుడు బహుశా ఉండేదేమో గతంలో క్రీస్తుకు వెలుపలు ఉన్నప్పుడు, కానీ ఆ కుల గర్వం గల మనిషి ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. సార్ ఏంటండి మీరేనా? మీరేనండి ఒకప్పుడు మీరు ఎలా ఉండాలండి? అవునండి. ఆ కుల గర్వం గల మనిషి ఒకప్పుడు ఏమైపోయాడు? ఉందండి, ఒకప్పుడు నాలో ఉందండి, కానీ ఇప్పుడు ఆ మనిషి ఏమైపోయాడు? చచ్చిపోయాడండి. ఆ మనిషి చచ్చిపోయాడు. గతించను, ఇదిగో పాతవి గతించను, గతకాలమే చాలు అంటాడు అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇక పూర్వం ఉన్న ఆశలు మనలో ఉండకూడదురా పిల్లరా. పూర్వం మనకు ఎలాంటి ఆశలు? పూర్వం అంటే క్రీస్తుకు వెలుపలు ఉన్నప్పుడు, బాప్తిసం పొందకముందు ఎలాంటి ఆశలు ఉన్నాయో ఆ ఆశలు ఇప్పుడు మనలో ఉండకూడదు అంటారు బైబిల్. 1వ అధ్యాయము 14 వచనం చదువు శాంతి ఒకసారి. 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై, అదిగో వినండ్రా, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు ఏం చేయకూడదంటారా రాజు? ఏం చేయకూడదంట? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు పూర్వం అదొక అజ్ఞాన దశ. పూర్వపు దశ ఏమండో అజ్ఞాన దశ. అది అజ్ఞానంలో ఉన్నాం. కళ్ళు హృదయం మూసుకుపోయి ప్రవర్తించాం ఒకప్పుడు. కాబట్టి అప్పుడు రకరకాల ఆశలతోటి, రకరకాల గర్వాలతోటి, రకరకాల కోరికలతోటి ఉండొచ్చు మనం. ఇప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలని అనుసరించి ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఆ ప్రవర్తింపక ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వ్యక్తి? మిమ్మల్ని పిలిచిన వాడు
దేవుడు కదా, పరిశుద్ధుడు కదా. ఏరా మీరు కూడా ఏం చేయాలంటున్నాడు ఇక్కడ శ్రీలరా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడే. అసలు క్రైస్తవుడికి ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఏంటన్నా గతంలో చెప్పాను మీకు అని అడిగామనుకో, అసలు క్రైస్తవుడికి ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటన్నా? అనేక లక్షణాలు ఉన్నాయి, అందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసారా? పరిశుద్ధత. అది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది అది అత్యంత ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండవలసిన ఒక గుణం. అది పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుభ్రత కాదు, అలాగనే ఉండొద్దంట్లా. పరిశుభ్రత శరీరానికి, అది పరిశుద్ధత అనేది మనసుకు, హృదయానికి, చూపుకు, బుద్ధికి సంబంధించింది. అది అవసరం. అది కాబట్టి గతించిపోయినాయి కాబట్టి ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు అంటే 4వ అధ్యాయము 3వ వచనం కూర్చొని ఒకసారి అక్కడ, గతించిన కాలమే చాలా అంటాడు అక్కడ. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన గతకాలమే చాలును. గతంలో ఏం చేశారు? గతంలో మనం ఏం చేసాం? చాలు గది. ఇప్పుడు మాత్రము ఆ గతించిన కాలంలో ఉన్న స్వభావం కానీ, ఆ తత్వం కానీ మనలో ఉండకూడదు ప్రియమైన సహోదరులారా. ఆ గతంలో ఉన్న మాటలు కానీ, క్రీస్తుకు వెలుగులు ఉన్నప్పుడు ఉన్న మన మాటలు కానీ, ఆ స్వభావం కానీ, ఆ ఆలోచన కానీ, ఆ చూపు కానీ, ఆ నడక కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా ఉండకూడదు. సమస్త ప్రవర్తనలో మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అంటారు. కాబట్టి గ్రంథం దగ్గరకు వచ్చేస్తే ఏమాత్రం కూడా, అది ఎంత మాత్రం కూడా గ్రంథము ఒప్పుకోవట్లేదు అన్నది, స్థానం లేదన్నమాట. అందరూ ఏక ఉండదు గ్రంథం. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం యూదులు అన్నిలు అనే ఒక గోడ కట్టేసిందంట కదరా. యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. మీకును మాకును మధ్య అన్నాడు కదా పౌలు. ఈ గోడను ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? గోడను ఏం చేశాడు? పడగొట్టాడు కదా గోడని. ఆ కలవరశిలో క్రీస్తు యేసు వారు గోడలు కూల్చేశాడు. జాతి గోడలని గోడలను ఏం చేశాడు తెలుసా? అవి కలవరశిలో క్రీస్తు యేసు వారు కూల్చేశాడు అనమాట. ఇప్పుడు కూల్చిన వాటిని మనుషులు ఏం చేస్తున్నారు? మరలా కడుతున్నారు. మరలా వ్యక్తిగతంగా తమ హృదయాల్లో కొంతమంది కట్టుకుంటున్నారు, సమాజం కడుతుంది, అది వేరే సంగతి. కానీ క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత కూడా వ్యక్తిగతంగా తమ హృదయాలలో యేసుక్రీస్తు కూల్చిన గోడను మరలా కడుతుంటేమో. అప్పుడు యూదులు అనే భేదం ఉండేది కదా. ఈ గోడను కూలగొట్టి ఇద్దరిని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఇద్దరిని ఏకం చేశాడు. ఒక తండ్రి పిల్లగా చేశాడు, ఒక కుటుంబంగా చేశాడు, ఒక ఇల్లుగా చేశాడు. చదువు ఆ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువయా సంధ్య. 2వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన వచ్చి గోడ పడగొట్టాడు కదా. 14 చదువు. 14 వచ్చి 2:14. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును, మీకు అంటేనేమో అన్యజనులు, మాకు అంటేనేమో యూదులు, మీకును మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన. మధ్య గోడను పడగొట్టి కలవరశిలో క్రీస్తు చేసిన ఒక అద్భుతమైన పని. ఆ శిలువ యాగంలో ఎన్నో కార్యాలు జరిగినాయమ్మా వీళ్ళరా. ఆ కలవరశిలో క్రీస్తు చనిపోయినప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరిగినవి. అందులో ఒక కార్యక్రమం ఏంటి తెలుసామా? ఇదిగో ఈ మీకును మాకును ఉండిన దేశం. మీకు మాకు మధ్య ఏముంది? ఒక దేశం ఉంది. ఏంటిది అది? ఇదిగో ధర్మశాస్త్రం అనే ఒక అడ్డు గోడ ఉంది. ఈ గోడను పడగొట్టి మన ఉభయం ఏం చేశాడు? ఇక్కడ ఏకం చేశాడు. ఏకం చేశాడు. క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంటే మనల్ని ఏకం చేశాడు. క్రీస్తు రక్తం మనం ఏకం చేశాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు,
ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారిలో ఒక ఏకత్వం ఉండాలి, ఒక ఐక్యత ఉండాలి. మనసుల్లో భేదం ఉండకూడదు, ఎలాంటి విరోధం ఉండకూడదు. ఎలాంటి విరోధం కానీ ఎలాంటి భేదం కానీ ఎంత మాత్రం కూడా ఉండకూడదు. పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు అనే భేదం ఉండకూడదు. క్రీస్తులో అందరూ ఏకం అంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువు. 3వ అధ్యాయము 11వ వచనం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటి అని భేదము లేదు, పరదేశి అని శితీనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇక ఇప్పుడు భేదం లేదనమాట. ఇప్పుడు క్రీస్తులో ఎలాంటి భేదం లేదు. యూదుడు అని యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, సున్నతి పొందాడు, సున్నతి పొందలేదు, సున్నతి పొందాడు పొందలేదని భేదం ఎప్పుడుందిరా? ధర్మశాస్త్ర కాలంలో ఉంది కదా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతా సున్నతి పొందారు, సున్నతి పొందలేదు అనే భేదం ఒకప్పుడు ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తులో ఏముండకూడదంట? ఆ భేదం ఉండకూడదు. క్రీస్తులో భేదాలకు ఏమాత్రం కూడా స్థానం లేదు. మన మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. మన మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భేదం చూపించకూడదు అనమాట. ఇందాక యాకోబు రాసిన పత్రిక మనం చదివిన 2వ అధ్యాయం, ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటే ఒకలాగా, మురికి బట్టలు ధరించుకొని వచ్చేస్తేనేమో ఒకలా, కలెక్టర్ వస్తేనేమో ఒకలాగా, లేకుంటే ఏదో ఒక ఆఫీసులో ప్యూన్ వచ్చేస్తేనేమో ఒకలాగా, చర్చికి వచ్చేస్తే కాదు. క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కలెక్టర్ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్యూన్ అయినా సరే, లేకుంటే ఎవరైనా సరే ఏ మాత్రం కూడా భేదం లేదు, అందరూ ఏకమై ఉన్నారు అంటారు. ఆ భేదం చూపించకూడదు. మనం భేదం చూపించేసి తిరస్కారంగా మాట్లాడటం, తిరస్కారంగా మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం ఉండకూడదు అనమాట. అందరూ ఏకమే అంటాడు. రోమపత్రిక లేకుంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరికీ ఏకం. కాబట్టి ఏకత్వము, ఐక్యతే తప్ప క్రైస్తవ్యంలో భేదాలకి, విభజనలకి, జాతి భేదాలకి ఎంత మాత్రం కూడా స్థానం లేదన్నమాట. కాబట్టి టోటల్గా మన భావజాలం. అందుకే మీ గతంలో చెప్పిన కదా, చిత్తవృత్తులు నూతనత్వం రావడం అనమాట. ఎఫెసీ బదులు ఏమంటాడు? చిత్తవృత్తిలో ఏం చేయాలంటే ఒక నూతనత్వం రావాలి. అంటే చిత్తవృత్తి అంటే భావాలు, అంటే మన ఆలోచనలో మన భావాలలో కూడా ఒక నూతనత్వం రావాలంటే మీ చిత్తవృత్తి ఎంతో నూతనపరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. నూతనత్వం ఎందులో రావాలి? బట్టల్లోనో లేకుంటే పేరులోనో కాదు. పోయిన వాడే చెప్పాను కదా, అంతకుముందు వరం కదా, కొత్త పేరు పెట్టుకోవడం కాదనమాట. ఒక నూతన పేరు, నూతన వస్త్రాలు, బాప్తిసం పొందితే కొత్త వస్త్రాలు ధరించుకోవాలి, లేకుంటే బాప్తిసం పొందితే కొత్త పేరు పెట్టుకోవాలి. నూతనత్వం అనేది నీ పేరుకో, నీ వస్త్రాలకు సంబంధించింది కాదు, నీ చిత్తానికి సంబంధించింది, నీ భావాలకు, నీ ఆలోచనలకు సంబంధించింది. నీ భావాజాలం మారాలి ముందుగా. మన భావాలు, మన ఆలోచనలు, మన భావాలు, మన స్వభావం ముందుగా అది మారాలి. అది మారకుండా కొత్తగా ఏం పెట్టుకున్నా, ఏం ధరించుకున్నా, ఏం చేసినా సరే కొత్త బైబిల్, బాప్తిసం పొందిన తర్వాత కొత్తగా వెరైటీగా అవసరం లేదు. అయ్యండి అలా ప్రవర్తించినంత మాత్రం ఎంత మాత్రం ఉపయోగం లేదన్నమాట. ఒక నవీన స్వభావము, ఒక నూతనత్వం అనేది దేవుడు స్వభావంలో కోరుకుంటున్నాడు, ఆలోచనలో, మన భావాల్లో మనం కోరుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత ఆ భావాజాలం అనేది మనలో పూర్తిగా చచ్చిపోవాల్సిన అవసరత ఉంటుంది. అది ఎంత మాత్రం కూడా మనం ప్రదర్శించకూడదు. పక్షపాతం, ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని పక్షపాతం చూపించడం కానీ,
భేదాలుగా కనపరచడం కానీ, మాట్లాడటం కానీ, లేకుంటే సెటైర్లు వేయటం కానీ, దాని గురించి ఎర్రిగా మాట్లాడటం కానీ, అవన్నీ ఏం చేయకూడదు అనమాట. అవన్నీ ఏమాత్రం కూడా చేయకూడదు. కాబట్టి ఆ రూపంలో దేవునికి ఏది అసహ్యమైంది, దేవుని ప్రజలుగా మనం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అసహించుకొని దూరంగా ఉండవలసిన అవసరత ఉంటుంది. ముగించేస్తున్నాను. ఒకసారి బోటికి వెళ్ళి చూడండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటాం, అది అసహ్యం. ఎందుకంటే మనుషుల్లో ఈ రోజుల్లో పూర్వం అయితే ఇంకా బహుభయంకరంగా ఉండేది. ఈ రోజుల్లో కూడా ఏం చావలేదులేండి వాస్తవానికి. పూర్వకాలంలో బహుభయంకరంగా మనుషుల్లో ఈ జాతి అనేది బహుఘనంగా ఎంచబడుతుంటుంది. ఉన్నత నిమ్మన అనే భేదాలు చూపిస్తుంటారు. బహుభయంకరంగా ప్రవర్తించిన రోజులు పూర్వకాలంలో ఉన్నాయి. నేటికి కూడా అలాంటి వాతావరణం ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఏం చేస్తుంది ఇంకా అది ఏం చేస్తుందంటే మనుషుల్ని విభజించి మనుషుల యొక్క అసమానతలకు కారణం అవుద్ది, పగ ప్రతీకారాలకు కూడా అది కారణం అవుద్ది. చివరికి కూతురును చంపడానికి కూడా అనికట్లేదండి. తక్కువ కులస్తులు చేసుకున్నారండి, కన్న కూతుర్ని కన్న కొడుకులు కూడా ఏం చేస్తున్నారు అంటే చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కన్న కూతుర్ని కన్న కొడుకులను కూడా చంపేస్తున్నారండి. ఎంత క్రూరత్వం అంటే కూతురుని చంపుతారు సార్. అసలుకి హృదయం ఎంత క్రూరత్వంతో నిండిపోతే, ఎంత పగ ద్వేషంతో ఆ జాతి అంటే అది ఎంతగా లోపల నిండిపోతే ఏమైనా పని చేస్తాడు. అది మంచిది, అది చెడ్డది, పరమ చెడ్డది, పరమ చెడ్డది. దాని చుట్టూ మనం ఎందుకు తిరగాలి? దాని అంటే మనం ఎందుకు పోవాలి? బహు భయంకరమైంది కదా అది. చివరికి హత్యలు కూడా చేస్తుంది కదా. కన్న బిడ్డలను చూడకుండా కూడా చంపేస్తుంది కదా. మనసులో ఉండి కన్న బిడ్డలను కూడా చూడకుండా ఏం చేస్తుంది? చంపేస్తుంది అది. దాన్ని పట్టుకొని కనపడ ఏదో గొప్పగా ఫీల్ కావటం, దానంటే పరిగెత్తటం, గొప్పలుగా చెప్పుకోవటం. వాడుకు రాజకీయ నాయకులు కూడా వాడుకొని వదిలేరా? ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కాదు, పాడు కాదు, అది పదవి, అధికారం కావాలి. పలానా జనాన్ని వాడుకోవాలి, అధికారం కోసం జనాన్ని వాడుకోవాలి అంతే. కులము అనేది దేవుని వలన కాక అది మనుషుల నుండి కలిగిందన్నమాట. ఎందుకంటే యావత్ భూమి మీద కాపురం ఉండటానికైనా ఒకరి నుండే. దీన్ని బట్టి ఈ ఒక్కొచ్చిన చాలు సార్, ఈ ఒక్కొచ్చిన చాలు అన్నమాట. అసలు జాతి అనేది కులం అనేది ఉందా లేదా, ఈ ఒక్కొచ్చిన చాలు అనమాట. ఏం చెప్పింది అనమాట గ్రంథం పూర్తి, దాన్ని తీసి పక్కన పెట్టేసేదాన్ని అంతే. దేవునికి పక్షపాతం ఎంత మాత్రం కూడా లేదు. అందరిని కూడా ఏకరీతిగా నిర్మించారు. క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఏమని పిలువబడాలి? కాబట్టి మోసే ఫరో కుమార్తె అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనకు పేరు పెట్టాడు. క్రైస్తవులని మొదటి శతాబ్దకాలంలో పిలువబడ్డారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే క్రైస్తవులుగా పిలువబడవలసిన అవసరత ఉంటుందన్నమాట. అన్యజనులుగా ఉండొచ్చేమో, కానీ ఈరోజు క్రీస్తుడికి ప్రవేశించిన మనలో ఆ భావజాలం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సమాజం అంగీకరించే తమ్ముడు అంటాడు. మాకు తెలిసిన ఆయన ఏమైంది, మంచి కుర్రాడు కదా, మంచి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరెవరినో చేసుకుని ప్రేమ వ్యవహారాలు చేసుకుని ఊళ్ళోకి వస్తారంట. అంగీకరిస్తుందా సమాజం? చచ్చినట్లు అంగీకరిస్తుందిగా. అంతే జరిగింది. చెప్తున్నా, వీళ్ళంతా ఎవరు? వాళ్ళకి నచ్చి చేసుకున్నారు కదా. సమాజం ఏం చేస్తుంది? చచ్చినట్లు అంగీకరిస్తుందా? నిన్ను అంగీకరించదా ఏంటి? నేను ఎందుకు అంగీకరించదు? ఎంత ఒప్పుకోడే వాళ్ళు ఏంది ఏం జరుగుతుంది? కళ్ళ ముందు కనిపిస్తుందిగా నీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే అని ఒప్పుకోడే. చూడ, పుచ్చలపల్లి వెంకట సుందరరామిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య అంతే. ఆయనలో ఉన్న విచక్షణ ఈరోజు గ్రంథం దగ్గరకు వచ్చిన నీళ్ళు లేకపోతే ఎందుకన్నా? ఇంకెందుకు మనం ఇంత నేర్చుకొని, ఎంత సంకల్పం తెలిసి, ఎన్ని పుస్తకాలు నేర్చుకొని ఎందుకు ఇంకా మనకి? క్రైస్తవ్యంలో కులానికి ఎంత మాత్రం కూడా స్థానం అనేది లేదనమాట. అందరు క్రీస్తులు ఏమైపోయారంటమ్మా? ఏకమైపోయారు. క్రీస్తులో ఉన్న వ్యక్తి నూతన సృష్టి. పాతం ఏం చేయాలి? గతించిపోవాలి. ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు సంపూర్ణంగా చచ్చిపోవాలి. చనిపోయిన వాడే పాప విముక్తుడు. పాపం నుంచి మోచించబడాలంటే ప్రాచీన పురుషుడు సంపూర్ణంగా ఏం కావాలి?
ఆడ చచ్చిపోయాడు. అలా ఒక నూతన స్వభావం కలిగి, ఒక నూతనమైన ఆలోచనతో, ఒక నూతనమైన దృష్టితో, ఒక నూతన స్వభావంతో, ఒక నూతన బుద్ధితో, మన చిత్తవృత్తిలో ఒక నూతనమైన ఆలోచనలతోటి మనం అందరం కూడా ముందుకెళ్దాం. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభునామములో.